యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే. గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటివాడే. ధూపం వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయెను, నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించెదను. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గునొందుదురు. ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవవేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తికొనబడెదరు, మోకాళ్ల మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుపాను వలె త్వరపడుచున్నవి. అగ్నిచేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. తోటలోనికి వెళ్లవలనని మధ్య నిలుచున్న ఒకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్న వారై పంది మాంసమును హేయ వస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాటలాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకును తుబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చునట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచర గాడిదల మీదను ఒంటల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.